తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఓట్లవారిపల్లి సమీపంలోని ఆనందగిరిపై వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 78వ ఆడికృతిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆలయ ఈవో యువరాణి, ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ నాయుడు సంయుక్త అధ్యక్షతన వివిధ శాఖల అధికారులు, ఉభయదారులుగా గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు ప్రజాప్రతినిధులతో కలిసి బ్రహ్మోత్సవాల ముందస్తు ఏర్పాట్లపై సుదీర్ఘ సమీక్ష సమావేశం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని నిర్వహించారు. సమావేశంలో స్థానికులు, అధికారుల నుంచి సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ ఈ నెల ఆగస్టు 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు 5 రోజుల పాటు జరిగే 78వ ఆడికృతిక బ్రహ్మోత్సవాలను భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా వైభవంగా నిర్వహించాలన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 76వ ఆడికృతిక ఉత్సవాలను మొదటిసారి ఎమ్మెల్యే హోదాలో నిర్వహించాలని, ఇప్పుడు మూడోసారి కూడా అదే స్థాయిలో అత్యంత వైభవంగా ఈ 78వ బ్రహ్మోత్సవాలు జరిపిస్తున్నామని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఆధ్యాత్మిక విషయాల్లో ఎలాంటి రాజకీయం లేకుండా ఆలయ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ఉత్సవాలను విజయవంతం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. పాకాల మండలంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ ఆధ్యాత్మిక వేడుకలకు రోజురోజుకు భక్తుల ఆదరణ పెరుగుతోందని పేర్కొన్నారు. ఉత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని పోలీస్ శాఖను ఆదేశించారు. గతంలో ఆలయానికి వచ్చే వాహనాలకు రోడ్డు అసౌకర్యంగా ఉండడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యేవని, ఈసారి భక్తుల రాకపోకలకు ఆటంకం కలగకుండా ఒకవైపు వచ్చేందుకు మరోవైపు తిరిగి వెళ్లేందుకు ప్రత్యేక మార్గాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ప్రతి ఏటా భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం అందించే ఆనవాయితీ ఉందన్న ఎమ్మెల్యే ఈసారి కూడా ఎలాంటి నాణ్యతా లోపం లేకుండా ప్రసాదాల పంపిణీ మరియు ఉచిత అన్నదాన కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని స్పష్టం చేశారు. పాకాల మండలంతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఉత్సవాల ముఖ్యమైన రోజుల్లో తాను స్వయంగా ఆలయం వద్దే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తానని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వైద్య, విద్యుత్, రెవెన్యూ, పోలీస్, ఆర్టీసీ, పంచాయతీరాజ్, శానిటేషన్ తదితర అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అదనపు ఆర్టీసీ బస్సులు నడపడం, నిరంతర తాగునీటి సరఫరా, ప్రత్యేక వైద్య శిబిరాలు, పారిశుద్ధ్య నిర్వహణ, భద్రత మరియు పార్కింగ్ సౌకర్యాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించి బ్రహ్మోత్సవాలను ఘన విజయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రధాన అర్చకులు హెచ్ఎన్ కృష్ణమూర్తి శర్మ, డిఎల్పీఓ సురేష్ నాయుడు, పాకాల ఎంపీడీఓ వాసుదేవరావు, తహసీల్దార్ కిరణ్ కుమార్, పాకాల జడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి, బోయపాటి నాగరాజు నాయుడు, ఫలిగుణ కుమార్, టీడీపీ సీనియర్ నాయకుడు వలపల దశరథ నాయుడు, మాజీ ఆలయ కమిటీ చైర్మన్ అముదుపాకల శ్రీహర్ నాయుడు, సింగిల్ విండో చైర్మన్ కృష్ణవేణి సావిత్రి, చిత్తూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మండలపు వెంకటేష్ బాబు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. ప్లస్ ప్రతి చోట మన ప్రతి రిజర్వ్ చేసిన స్టాఫ్ కూడా ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్కరు ఇష్యూస్ ఏం రాకుండా చూసి సర్వేలెన్స్ మనం ఒక్కొక్కటి. దీనికి మన ఆదాయం కాదంటే అందరూ ఇంకా ఒక రెవెన్యూ వ్యవస్థ కూడా తెలియదు సార్. నేను చెప్పేది బయట నుంచి తీసుకుంటాం ఒకసారి ఇంకొక లాస్ట్ టైం అబ్జర్వేషన్ ఏమంటే సార్, మనకి వాటర్కి సంబంధించి మొత్తం అంతా కూడా ఆర్టీసీ ఈసారి చూసుకుంటున్నారు. కాకపోతే ఆడికృతిక రోజు నైట్ టైం ఇక్కడ ఎంతో మంది భక్తులంతా కూడా ఇక్కడ నిద్ర చేయడం వల్ల అక్కడ మనకి బాత్రూంలో ఉండే ట్యాంక్ కెపాసిటీ అనేది చాలా తక్కువగా ఉంది సార్. అక్కడ ఒక మనిషిని పెట్టి కంటిన్యూగా ఆపరేటింగ్ అనేది చేయాలి సార్. లాస్ట్ టైం చేయకపోవడం వల్ల బాత్రూమ్స్ అనేది కొంచెం అంటే వాళ్ళు ఇది చేయడం అనేది సార్. మన పొద్దున కూడా పాకాలలో కూడా కలిసి అధికారులతో కూడా సమన్వయం చేసుకుని కార్యాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి సంస్థగా పనిచేసి సమయంగా పనిచేసి ఈ బ్రహ్మోత్సవాన్ని దిగ్విజయంగా జరిగేటట్టు చేస్తామని మీకు ఎదురు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. 2026 నుంచి సంవత్సరం మనం డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మన 26వ సంవత్సరంలో మన ఆడికృతిగా జరుగుతూ ఉంది. లాస్ట్ 25వ సంవత్సరంలో ఆడికృతిలో ఆల్మోస్ట్ 1,10,000 మంది రావడం జరిగింది. ఈసారి మళ్ళా జనాభా వచ్చే భక్తులు పెరుగుతారని కూడా ఆశిస్తున్నాం. దాంతో భాగంగా లాస్ట్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. యాక్చువల్లీ మనం వైజాగ్
మోడీ గారి సభకు వెళ్ళాల్సి వచ్చిన దానివల్ల 1 వీక్ లేని దానివల్ల మనం ఈరోజు కొంచెం లేట్గా పెట్టుకోవడం జరిగింది. అయినా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు గతంలో ఏ విధంగా చేస్తారో ఆ విధంగా కూడా రెడీ వాళ్ళకి సంబంధించిన కోఆర్డినేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. దీంతో పాటు ఇక్కడ సంబంధించిన ఉభయదారులు కూడా గతంలో ఏ విధంగా చేశారు ఈసారి కూడా అదే విధంగా అన్ని కూడా అందరూ సహకరిస్తూ వాళ్ళు ఏ విధంగా చేయాలని కూడా దాన్ని కూడా వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. దీంతో పాటు మనం అందరూ ఒకటి ఆలోచించాలి. 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఎవరు వీఐపీ ఉన్నా మమ్మల్ని వెహికల్స్ లాస్ట్ అక్కడ పెట్టేది వచ్చేవాళ్ళు అందరూ చెప్పండి. చెప్పులు కూడా ఆ ఎంట్రన్స్ పెట్టేద్దాం. నెక్స్ట్ ఒక చెప్పులు కౌంటర్ క్లియర్ చేసుకొని అదే చెప్పేటప్పుడు ఈ వాళ్ళతో ఆ కౌంటర్ గారు వదిలేస్తే చెప్పులు ఎవరైనా వదిలేసి వచ్చి నడుచుకుని వస్తారు. ఎందుకంటే రాబోయే కాలంలో మనం చెప్పులు కౌంటర్ ఇక్కడ ఎక్కడైనా పెట్టుకుని వచ్చారు. వినాయకుడి గుడి ముందే పెడితే ఇక్కడి నుంచే చెప్పులు వదిలేసి అందరి గుడికి నడుచుకోపోతారు. ప్రతి అంటే పెళ్లికి వచ్చే వాళ్ళు వచ్చి చోటుకి వస్తాం డిఫరెంట్. దానిగా చేస్తే భక్తి అనేది గుడికి సంబంధించిన పెరిగింది కాబట్టి దీన్ని కూడా చూసుకోవాలని కూడా ఉన్నటువంటి మన ఎన్డీఏ కుటుంబ సభ్యులందరూ తెలియజేసుకుంటున్నా. దాంతోపాటు మనకి ఎస్వీబీసీ ఛానల్ ద్వారా ఇప్పుడే మన అందరూ చెప్పిన విధంగా నిన్న నైట్ 7 గంటలకి ఇప్పుడు 11 గంటలకు కూడా ఎస్వీబీసీ ఛానల్ ద్వారా కూడా రావడం జరిగింది. దానికి మన టీడీడీ వాళ్ళకి సంబంధించిన చైర్మన్ గారికి, ఈఓ గారికి, ఏఈఓ గారికి, చేఈఓలకి, అదేవిధంగా ముఖ్యంగా ఎస్వీబీసీలో ఉండే సిఆర్ గారి, పురుషోత్తమ్ గారి, చంద్రబాబు గారి డాక్యుమెంట్ బాగా రెడీ చేశారు. వాళ్ళందరికీ మనం కృతజ్ఞతలు తెలియాలి. రేపు వాళ్ళకి ఈ ఏదో ఒక రోజు రమ్మని వాళ్ళకి కూడా మనం సన్మానం చేసి పంపించాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం అందరూ తెలిసింది, రాష్ట్రమే కాదు పక్కన ఉన్న తమిళనాడు కానీ పక్కన ఉన్న కర్ణాటక కానీ అందరూ తెలిసింది. అదేవిధంగా 6వ తేదీ వాళ్ళు వచ్చి మళ్ళీ అందరికీ లైవ్ పెడుతున్నారు. ఆ లైవ్ వచ్చిందంటే ఆటోమేటిక్ కొంచెం క్రౌడ్ పెరుగుతుంది ప్రజలకి. అంటే ఇక్కడ మనము ఏ విధంగా మనం గతంలో అనుకున్నామో చిత్తూరు జిల్లాకి అక్కడ తిరుత్తని ఏ విధంగా మనకి చిన్న తిరుత్తలాకి ప్రసిద్ధించాలి. ఆ విధంగా చేసేదానికి మనందరూ చేస్తాను, మీరందరూ కూడా సహకరిస్తాను. ఇంకొంచెం చేసుకున్న పార్టీకి సంబంధం లేకుండా మనం చేస్తే మన ఊరు మన కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ అయ్యేదానికి బాగుంటుందని తెలియజేసుకుంటున్నా. ఇది కాకుండా టీడీపీ ద్వారా కూడా 8 lakhs తెలియదు, ఇంకొక 20 లక్షలు ఎవ్రీ ఇయర్ కాణిపాకం నుంచి వచ్చే దానికి కూడా పంపించాము. మన కమిషనర్ గారి నుంచి కూడా గవర్నమెంట్ పోయింది. గవర్నమెంట్ నుంచి కూడా మాక్సిమం 4 3 రోజులు అది కూడా 20 లక్షల రూపాయలు. అంటే ఎప్పుడు ఆడికి జరిగినా కాణిపాకం నుంచి 20 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా కూడా తీర్మానం చేశాం. అదే చిన్న ఖర్చులన్నీ కూడా అయిపోతుంది కాబట్టి నాకు కూడా వస్తుందని చెప్పి ఆస్కారం. ముఖ్యంగా ఫైర్ సర్వీస్, హెల్త్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూస్, మన సెక్రటరీస్ మేజర్ చూసుకోవాల్సింది మీ చేతిలో ఉంది. కాబట్టి మీరందరూ దీన్ని కొంచెం బాగా చూసుకోవాలని కోరుకుంటున్నా. ఇక్కడ ఈ మీటింగ్ అయిన తర్వాత ఇప్పుడు చెప్పినట్టు